ఏనాడు కూడా ఇలాంటి మార్పులు చేయాలి అని చెప్పి మనసు కూడా రాని ఒక ఆయన పరిపాలనను మనం చూసాం. ఆ మనిషి, ఆ పెద్ద మనిషి 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కానీ ప్రజలకు మంచి చేయాలి అని చెప్పి ఆ అధికారాన్ని ఉపయోగించలేదు. ఆ అధికారాన్ని కేవలం తన అవినీతి కోసం మాత్రమే ఉపయోగించాడు. ఆ అధికారం ద్వారా వచ్చిన అవినీతితో వాటాదారులైన దుష్ట చతుష్టయానికి బిస్కెట్లు వేసినట్టుగా వాళ్లకు పంచాడు. జన్మభూమి కమిటీలతో మొదలెడితే ఏకంగా ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు నాయుడు, వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. వీళ్ళందరూ కూడా అధికారంతో ఏం చేశారు అని అంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలన చేసిన చరిత్ర లేదు. ఆ అధికారంతో కేవలం దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయి అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 55 నెలలుగా మీ బిడ్డ ఎలా చేయగలిగాడు? ఎందుకు ఆ 5 సంవత్సరాలలో గత ప్రభుత్వంలో ఎందుకు చెయ్యలేకపోయారు వాళ్ళు అని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు వాళ్ళు చేసిన పరిపాలన వల్ల వాళ్ళు ప్రజల మనసుల్లో లేరు. వారికి విలువలు లేవు. వారికి విశ్వసనీయత అంతకన్నా కూడా లేదు. వాళ్ళ దృష్టిలో అధికారం అన్నది కేవలం ప్రజలకు మంచి చేయడం కోసం కాదు, వాళ్ళు బాగుపడడం కోసం మాత్రమే అధికారం. ఈరోజు అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఆలోచనలు చేసి వాళ్ళందరినీ కూడా అడగమని చెప్పి కూడా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా.